గుంటూరు వెళదాం. మా ప్రతినిధి అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, గుంటూరులో ఎలా జరుగుతోంది పింఛన్ల పంపిణీ కార్యక్రమం? చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్, అలాగే పచ్చ కూలీ మీడియా కుట్రలపై అవ్వాతాతలేమంటున్నారు? వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఏమంటున్నారు? ప్రభుత్వంలో కొన్ని దృశ్యాలు చూసాము. పింఛన్ కోసం ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర లేకపోతే పంచాయతీల దగ్గర పడిగాపులు కాసే దృశ్యాలు గత చంద్రబాబు ప్రభుత్వంలో చూసాము. పూర్తిగా అప్పుడు వృద్ధులు, వికలాంగులు అందరూ పింఛన్ల కోసం చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిగా సచివాలయ వ్యవస్థ అలానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. అప్పటి నుంచి 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో వికలాంగులకు అలానే వృద్ధులకు వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళి దాదాపు తెల్లవారేసరికి సూర్యుడు ఉదయించే లోపే పింఛన్ అందించిన పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో కలిగింది. కానీ ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో చంద్రబాబు అండ్ కుట్ర వల్ల మళ్ళీ అలాంటి పరిస్థితి ఈరోజు దర్శనమిచ్చింది. దాదాపు ఉదయం చూస్తే మనం ఎక్కడ చూసినా, ఏ రోడ్డు మీద చూసినా అవ్వాతాతలు కర్రబొట్టుకుని వస్తూ ఉన్నారు. కొంతమంది రాలేక ఆగి సచివాలయం దగ్గరకు వచ్చారు. పూర్తిగా వాళ్ళ దృశ్యాలు చూస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంది. పూర్తిగా అందరినీ కదిలించి వేసేలా ఉంది. అంత కదలలేని వారికి కూడా పూర్తి స్థాయిలో వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పూర్తిగా వాళ్ళని ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి పింఛను పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కుట్రతో పూర్తిగా వాళ్ళంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అసలు పల్నాడు కానీ లేకపోతే గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా చూసుకుంటే దాదాపు ఇవాళ 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంది. వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉదయం నుంచే బాగా ఎండగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పింఛన్ తీసుకోవడానికి అవ్వాతాతలు సచివాలయాలకి వచ్చారు. పూర్తిగా వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఏ వాలంటరీ కూడా మాకు పలానా పార్టీకి ఓటేయండి అని ఎంతవరకు చెప్పలేదు. కాకపోతే చంద్రబాబు తానేదో ఊహించేసేసుకుని పూర్తిగా మా మీద కుట్ర చేశారు. పూర్తిగా వాలంటీర్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఏ పథకాలు ప్రభుత్వం ద్వారా వచ్చాయో వివరించి చెప్పేవాళ్ళు. గతంలో ఏ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని మా ఇంటికి వచ్చి వివరించేవాళ్ళు. అలానే పింఛను కూడా ఇచ్చేవాళ్ళు. మేము ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు లేవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు ఆటో తీసుకుని సచివాలయాల దగ్గరికి రావాల్సి వచ్చింది. పూర్తిగా తమ మీద కక్షతోనే చంద్రబాబు నాయుడు ఇలాంటి పరిస్థితికి దిగజారాడు అని కూడా మండిపడుతూ ఉన్నారు. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి కాపీ, ఇప్పుడు ఒక్కసారి ఈ కాపీ చూడండి. మీకు కావాలంటే నేను స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను. నిమ్మగడ్డ రమేష్ ఈసీకి చేసినటువంటి అనేక ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల ఫలితంగా వచ్చినటువంటి ఈసీ ఆదేశాలు, ఇందులో స్పష్టంగా సిటిజన్స్ ఆఫ్ డెమోక్రసీ ఫైల్డ్ రిట్ పిటిషన్ నెంబర్తో సహా చెప్పారు సార్. ఈయన కారణంగానే అన్న విషయాన్ని నెంబర్తో సహా ఆయన వేసినటువంటి పిటిషన్. ఎక్కడెక్కడ ఎన్ని పిటిషన్లు వేశారో తెలుసా మీకు? ఆయన 1 కాదు 2 కాదు, ఈ వాలంటీర్లకి అలాగే పెన్షన్లు తీసుకునేటటువంటి అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు మధ్య ఉన్నటువంటి లింక్ కట్ చేయడానికి చంద్రబాబు చేతిలో కత్తెరలా మారారు నిమ్మగడ్డ రమేష్. ఆయన చేసినటువంటి నిర్వాకాలు ఒక్కొక్కటిగా చెబుతాను వినండి. 2023 డిసెంబర్ 4న వాలంటీర్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడు సార్ నిమ్మగడ్డ. 2024 జనవరి 12న వాలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు సార్ నిమ్మగడ్డ. 2024 మార్చి 13న వాలంటీర్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో కేసు వేశాడు సార్ నిమ్మగడ్డ. ఫిబ్రవరి 1న అచ్చెన్నాయుడితో ఈసీకి నిమ్మగడ్డ బాబు ఫిర్యాదు చేయించారు సార్. రైట్, మనం చూస్తున్నాం, స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ప్రతి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వీరిద్దరూ కలిసి చేసినటువంటి కుట్రలు. 2024 జనవరి 12న వాలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఎక్కడికి వెళ్ళారో చూడండి. నిమ్మగడ్డ రమేష్ ఎంత దూరం వెళ్ళారో చూడండి. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. అది సరిపోదన్నట్టు 2024 మార్చి 13న వాలంటీర్లకు వ్యతిరేకంగా మళ్ళీ ఏపీ హైకోర్టులో కేసు వేశారు. ఆయన నిర్వాకం, ఆయన ఆలోచనలు, ఆయన బుద్ధులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. 2024 ఫిబ్రవరి 1న వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేశాడు అచ్చెన్నాయుడు. దీని వెనుక కూడా మరి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పాలి. వీరిద్దరూ కలిసి అచ్చెన్నాయుడితో పిటిషన్ వేయించారు. ఇదే అచ్చెన్నాయుడు బంధువు ఆదిరెడ్డి వాసు ఏం మాట్లాడారో మనం విన్నాం. మేమే చెప్పి చంద్రబాబుకు, లోకేష్కు చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థను
అవ్వా తాతల నుంచి దూరం చేసేటటువంటి పని చేశాము, ఆ లింక్ మేమే కట్ చేసేసామని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పరు? లోకేష్ ఎందుకు చెప్పరు? పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పరు? నిమ్మగడ్డ రమేష్ ఎందుకు చెప్పరు? ఆ లింక్ మేమే కట్ చేశామని పచ్చ పేపర్లు ఎందుకు రాయరు సార్? ఈరోజు అవ్వాతాతలు పడుతున్నటువంటి కష్టాలను చూసి ఆనందించి రాక్షసానందం పొందుతున్న వారు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కానీ వారి కుట్రల్ని కుతంత్రాల్ని అన్నిటినీ అధిగమించి ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నేను మళ్ళీ చెబుతున్నాను, 6వ తారీఖు కల్లా అందరికీ ఈ పింఛన్లు అందుతాయి.